మామిడికాయతో ఏ రెసిపీ చేసినా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడి కేవలం 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి రైస్లోకి కాస్త పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ఆ పూట మొత్తం లాగించేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. మెంతులు, ధనియాలు, ఆవాలు, జీలకర్రను వేయించి పొడి చేసుకోవాలి. పచ్చి మామిడికాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చిని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిలోనికి వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని వేసి కలుపుకోవాలి. వెల్లుల్లి తినే వాళ్ళు మామిడికాయ ముక్కలను మిక్సీ పట్టేటప్పుడే వెల్లుల్లిని కూడా వేసి మిక్సీ పట్టుకోండి. 2 స్పూన్ల ఆయిల్ వేడైన తర్వాత ఇంగువ వేసి ఈ పోపును పచ్చళ్ళలో వేసి కలిపేసుకోవాలి. ఎంతో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట పెట్టిన 2 రోజుల వరకు చెడిపోదు. అదే ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారంటే 1 వీక్ వరకు ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నచ్చింది అంటే లైక్ చేసి కామెంట్ చేయండి.